హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అన్నయ్య గారండి, అది కాదండి అన్నయ్య గారండి. అంటే అది కాదమ్మా, మీరేదో సాగరు అని అంటున్నారు కదా, అది కాదండి అన్నయ్య గారు. మా మా ఫ్రెండు మా ఫ్రెండ్కి వాళ్ళు తెలిసిన వాళ్ళకి జాబ్ వేయించడానికి వెళ్తే అక్కడ సాగర్ కూడా ఉన్నాడంటండి. 25 లక్షలు ఇచ్చి జాబ్ కొనుక్కున్నారంట అన్నయ్య గారు. అబ్బెబ్బే, మా అల్లుడు అలాంటోడు కాదని నేను చెప్పాను అన్నయ్య గారు. ప్రూఫ్లు పంపిస్తానంది అన్నయ్య గారు. అవునా, ప్రూఫ్లు పంపిస్తాను చిచ్చి, అలా కాదని చెప్పేసి ప్రూఫ్లు పంపించేసరికి చూసరికి నిజమే సాగరే అని చెప్పేసి అన్నయ్య గారు ఇదిగోండి చూడండి అని అనేసరికి ఇంక అసలు భాగ్యం వాళ్ళ ఆయన చిచ్చి ఇలాంటి పనులు చేసేవాళ్ళు రేపొద్దున్న బావగారి పరిస్థితి ఏంటి? అయినా మన మన ఆడపిల్లను కూడా ఇచ్చాం. రేపు అన్న రోజు రామరాజు గారు బావగారిని ఏమంటారు? అందరూ ఏంటిది ఉద్యోగం కొనుక్కున్నారు, రేపొద్దు లంచాలు తీసుకుంటాడు, అలా చాలా విషయాలు జరుగుతాయి. అయ్యో బాబోయ్, నేను కాబట్టి ఊరుకోండి, మీకెందుకు, అన్నయ్య గారు చూసుకుంటారు, మీరు అట్లా అయితే ఆపు నోర్మి. అయినా నీకేం తెలుసు? అయినా మన ఆడపిల్లను మనం ఇచ్చాం, ఇది కరెక్ట్ పద్ధతేనా? అసలు నేనైతే ఈ పాటికి సాగర్ని కడిగి పడేద్దును అని చెప్పేసి అనేసరికి ఇద్దరు డ్రామా చేసేసరికి ఇంకా అసలు రామరాజుకి కోపం వచ్చేసి బయలుదేరతాడు. ఈ లోపల వల్లికి ఫోన్ అమ్మడో పులి బయలుదేరింది అని చెప్పేసరికి అందరూ ఇంక అది మటుకు వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ లోపల నర్మద స్టేజ్ మీద అలా నుంచుంటుంది. ఈ లోపల ధీరజ్, ప్రేమ, చందు, వాళ్ళ మేనమామ అందరూ వస్తారు. అన్నయ్య కంగ్రాట్స్ అని చెప్పేసరికి అందరూ వచ్చేసరికి వల్లి వాళ్ళ ఆయన వచ్చారు, చందు వచ్చేసరికి బారా అని చెప్పేసి అలా ఉంటారు. అలా ఉండేసరికి ఈ లోపల భాగ్యం ఫోన్ చేసి అమ్మడో పులి వస్తుంది, ఇప్పుడు నువ్వు వీడియో తీసి పెట్టాలి, ఏం జరిగిందో నాకు అన్నీ అప్డేట్ చేయాలి. అమ్మయ్య ఆడు నర్మదా, ఇప్పుడు నీ సంగతి తేలుస్తాను, నా చెంప దెబ్బ కొట్టావు కదా, ఇప్పుడు నీ బతుకు మీద కొడతాను అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. ఈ లోపల ఎవరికైతే ఏజెంట్ ఉంటాడు కదా, ఆ ఏజెంట్కి భాగ్యం ఫోన్ చేస్తుంది. ఓ సెటు, ఏంటి అసలు మీరు ఎక్కడా? అదే మేము రావడం టైం పడేటట్టుందే, మా తెలుసున్న ఆయన పంపిస్తున్నాము, మీరు పని కానిచ్చేయండి, డబ్బులు ఇచ్చేస్తారు ఆయన, ఆ ఫోటో అతనికి పంపిస్తున్నాను, సరే ఓకే అని చెప్పేసి అనేసరికి అతను ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతకు రామరాజు ఫోటో పంపిస్తారు. ఈ లోపల నర్మదా సాగర్కి కేక్ కటింగ్ చేయిస్తారు. అందరు కేక్ కటింగ్ చేయించి డ్యాన్సులు చేస్తారు. డ్యాన్సులు చేయి, ఎంతకాలం చేస్తావో నేను చూస్తాను అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. ఈ లోపల ఆ ఫోటో పంపిన అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి, డబ్బులు తీసుకోవాలని చెప్పేసి ఏజెంట్ చూస్తూ ఉంటాడు. ఈ లోపల రామరాజు వస్తాడు. ఈ లోపల అందరూ డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసేసరికి రామరాజు వచ్చేసరికి ఏంటయ్యో నేనే, డబ్బులు ఏం చేద్దని నేనే, నాకు అనేసరికి కోపం వచ్చి ఒక్కడు కొట్టేసరికి ఇంకా అసలు ఏం మాట్లాడాలో తెలియక షన్ అయిపోతాడు. ఈ లోపు ఆ కొట్టిన దెబ్బ అతనికి కాక వెళ్ళిపోతుంది, సాగర్ దాకా వెళ్ళిపోయేసరికి ఏంట్రా అని అనేసరికి ఫాట్మని ఏంటి నాన్న అనేసరికి కొట్టేసరికి అసలు ఏం జరుగుతుందండి, ఏమైందండి ఏమైంది బుజ్జమ్మ, ఆగు నువ్వు. రే సాగర్, నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నావా? 25 లక్షల డబ్బులు పెట్టి ఉద్యోగం కొనుక్కున్నాడు బుజ్జమ్మ, మనకి తెలుసా? అసలు వీడి గురించి ఏమనుకుంటున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనేసరికి ఇంక అసలు ఏం మాట్లాడకుండా సాగర్ అలా ఉండిపోతాడు. నర్మద కూడా స్టన్ అయిపోయి అలా ఉండిపోతుంది. అందరికీ తెలుసు, నర్మదకు కూడా తెలుసు. ఆవిడికి ఎలా వచ్చినాయిరా నీకు డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు ఎలా వచ్చినాయిరా, అంత డబ్బులు ఎలా వచ్చినాయిరా అనేసరికి ఆ మూల్యం చేసుకోబోయే ఆవిడ వనజ గారి డబ్బులు తీసుకుని వెళ్ళాడంట. మరి వనజ గారి డబ్బులు అది కాదు మావయ్య, వనజ గారికి డబ్బులు ఇచ్చేస్తాం మావయ్య. మరి ఎలా ఇచ్చారమ్మా? అది కాదు మావయ్య, నా నగలు అమ్మి ఇచ్చాను మావయ్య, నా నగలు తాకట్టు పెట్టి ఇచ్చాను మావయ్య. ఏవయ్యా పెద్ద మనిషి, ఏమనుకుంటున్నావు? కొడుకు నర్మద వాళ్ళ నాన్న అసలు ఫైర్ అయిపోతాడనమాట. కొడుకు ఇష్టాలు గ్రహించవా నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు పెద్ద మనిషి నువ్వు? ఇది కరెక్టేనా? కోడలు నగలు తాకట్టు పెట్టి ఉద్యోగం వేయించుకోవడం, పిల్లల ఇష్టాలు తెలుసుకొని నీకు చెప్పలేని స్థితిలో ఉన్నారు నీ పిల్లలు, అందుకనేగా నీ కూతురు లేచిపోయి వెళ్ళిపోయింది అని అనేసరికి మా నాన్నే అంటావా అని చెప్పేసి ధీరజ్ వచ్చేసరికి ఇంకా ఆగండి, అందరూ ఆగండి,
ఎవ్వరు దెబ్బలాడుకోవద్దు, అందరూ ఆగండి అని అనేసరికి ఈ లోపల వెళ్ళిపోండి, నా ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పేసి నర్మద వాళ్ళ నాన్న అంటాడు. అనేసరికి ఇంకా అసలు ఏం మాట్లాడకుండా నర్మద ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ వెళ్ళిపోతారు. వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత గొడవ జరగడానికే కదా నేను చూసేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అసలు పాపం అప్పటికి ప్రేమ అడుగుతుంది, ఏంటిది ఇలా ఉన్నావక్క అది ఇది అని. ఏమీ మాట్లాడదు, అసలు ఏమీ మాట్లాడకుండా స్టన్ అయిపోద్ది. కానీ ఇప్పుడు అంతా జరిగిపోయింది. అసలు విషయం వచ్చేసరికి ఇప్పుడు ఏం జరుగుద్ది, అసలు వల్లి విషయాలు ఏవి బయటపడతాయా, అసలు అది పక్కన పెడితే నర్మద అసలు లోపలికి రాణిస్తారా, సాగర్ని నర్మదని లోపలికి రాణిస్తారా, లేకపోతే ఏం జరుగుద్ది అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. అసలు ఎలా ఉంటుంది అసలు. యాక్చువల్గా అయితే నర్మదని సాగర్ని పంపేసి ధీరజ్ని ప్రేమని పంపేసి అంతా తనే రాజ్యాన్ని ఏలాలనుకుంది వల్లి. అసలు ఏం జరుగుద్ది, కొడుకులు ఇష్టాలు తెలుసుకుంటారా. అలాగే ధీరజు కారు కొన్నాడు, దీని గురించి రామరాజు ఏమంటాడు, అసలు ఏం జరుగుద్దో మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. కోడల్ని అంత నమ్మి చేసిన మాటకి కూడా కనీసం మాకు వాల్యూ ఇవ్వలేదని బుజ్జమ్మ అన్న మాటకి నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా ఏం జరుగుద్దో, అసలు రేపు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో అనేది మనం చూడాలండి మండే ఎపిసోడ్లో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్